అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎన్డీఏలో విచిత్ర పరిస్థితి కనబడుతుందా? ఏపీలో కుదిరినటువంటి మైత్రి తెలంగాణలో ఎందుకు కుదరట్లేదు? బీజేపీతో జనసేన రెండు కలిసి ఉండేటువంటి తెలుగు రాష్ట్రాలు చూడడం కేవలం ఒక కళ మాత్రమే మిగులుతుందా? ఆంధ్రప్రదేశ్ లో అంతగా ఉన్నటువంటి మిత్రత్వం తెలంగాణకు వచ్చేసరికి శత్రుత్వంగా ఎందుకు మారుతుంది? జనసేన లేకుండా బీజేపీ బలోపేతం కాగలదు అని బీజేపీ అధిష్టాన ఆలోచనగా కూడా తెలుస్తుందా? రామచంద్రరావు కామెంట్స్ పైన మీరు కాదు హస్తిన తేల్చాలి అంటూ జనసేన చెప్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? మొత్తం మీద ఎన్డీఏలో విచిత్రంగా బీజేపీ జనసేన తీరు కనబడుతుంది. కేంద్ర స్థాయిలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కూడా జనసేన భాగస్వామ్య పార్టీగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి శత్రువులుగా మారిపోయాయి ఈ రెండు పార్టీలు కూడా. తెలంగాణలో అసలు తమతో ఎవరికి పొత్తు లేవంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు. పొత్తులు జాతీయ స్థాయిలో చూసుకుంటారని, తమ రాష్ట్రంలో మాత్రం జనసేనతో పొత్తు లేదంటూ కూడా రామచంద్రరావు క్లారిటీ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే రామచంద్రరావు కామెంట్స్ పైన తెలంగాణ జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. పొత్తు నిర్ణయించేటువంటి అధికారం రామచంద్రరావుకు లేదంటున్నారు జనసేన తెలంగాణ నేత శంకర్ గౌడ్. ప్రధానంగా పొత్తు గురించి నిర్ణయించేది పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తమతో పొత్తు వద్దనుకుంటే జనసేన కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందంటున్నారు శంకర్ గౌడ్. ఇంతకు రామచంద్రరావు ఏమన్నారు? దానికి కౌంటర్ గా శంకర్ గౌడ్ ఏమన్నారు ఓసారి చూద్దాం. మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన గానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తాం. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన గానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తాం. ఇది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ జనసేన పార్టీల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసినటువంటి వినం. అసలు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో సంయుక్త పాలనలో కలిసి పనిచేస్తున్నాయి ఈ రెండు పార్టీలు కూడా. సరిహద్దులు దాటి తెలంగాణలోకి రాగానే పరస్పరం ప్రత్యర్థులుగా, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే శత్రువులుగా వ్యాఖ్యలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనే ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. అసలు జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఏపీలో ఉన్నటువంటి ప్రశ్నలేంటి, తెలంగాణకు వచ్చేసరికి మారినటువంటి వైనం ఏంటి అనేటువంటి అంశాలను ఒకసారి మనం గమనించినప్పుడు 2024 సాధారణ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్ష ఓట్లు చీలకూడదు అనేటువంటి ఉద్దేశంతో కూటమి ఏర్పాటైంది. అక్కడ మూడు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు మూడు పార్టీల మైత్రికి ప్రాధాన్యత ఏర్పడింది. కానీ క్యాడర్ కి సంబంధించి తెలంగాణలో బీజేపీ సొంతంగా బలపడాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీట్లను కేటాయిస్తే సొంత పార్టీ క్యాడర్ నిరాశ చెందుతుంది అనేటువంటి భావన బీజేపీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సొంత బలంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ బలహీన పడుతుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి సందర్భంలో తమను తాము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, అంటే ఆల్టర్నేటివ్ ఒక పార్టీగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన ఒకవేళ వచ్చి కలిస్తే ఖచ్చితంగా అది బీజేపీ సొంతంగా బలపడడానికి ఒక ప్రతికూల పరిస్థితులకి దారి తీయొచ్చు అనేటువంటి ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మిషన్ వెస్ట్ బెంగాల్ ను ఆల్రెడీ కంప్లీట్ చేసేశారు. వెస్ట్ బెంగాల్ లో పాగా వేయాలి అనేటువంటి ఆలోచనతో బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు, ఒంటరిగా అక్కడ చేసినటువంటి పోరాటం సత్ఫలితాన్ని ఇచ్చేసాయి.
ఇక తెలంగాణలో 2028 ఎన్నికల్లో పోటీ చేసి బలపడాలి అన్నా, సంస్థాగతంగా ఆ పార్టీ ముందడుగు వేయాలి అన్నా, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందాలి అన్నా, ఆ పార్టీ అధికారంలోకి రావాలి అన్నా ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన ఆ పార్టీ అధిష్టానం నుంచి ముందు నుంచి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక పార్టీతో, జనసేన పార్టీతో, మరి ముఖ్యంగా అక్కడ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో పొత్తులు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ సొంతంగా బలపడాలి అనేటువంటి ఆలోచనకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి అనేటువంటి ఆలోచన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ లో ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలపైన బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో కీ రోల్ పోషిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి శక్తిగా ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది. రీసెంట్ గా ఏపీ తెలంగాణ మధ్య సాగినటువంటి కొన్ని అంశాలను కూడా మనం బేరీజ్ వేసుకున్నాం. కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగులుతుంది. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్. ఆ తర్వాత జరిగినటువంటి 2 రాష్ట్రాల మధ్య చర్చ, 2 రాష్ట్రాల మధ్య రాజకీయ పరమైనటువంటి విమర్శ, ప్రతి విమర్శలకు కారణంగా మారడం, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన తీసుకున్నటువంటి అడుగులు, ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలకు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం, తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, వీరి మధ్య సాగినటువంటి విమర్శలతో ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణలో వేలు పెడుతున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి సెంటిమెంట్ భావన ఇక్కడ ఉన్నటువంటి ఇతర పక్షాలు యూజ్ చేసుకుంటే అది బీజేపీకి లాస్ అవుతుందేమో అనేటువంటి ఒక రకమైన ఆలోచన ఆ పార్టీలో కనబడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఏపీ అనేవారు అనేటువంటి ఒక భావన వస్తే మాత్రం ప్రజల దగ్గర నుంచి ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా కీ రోల్ పోషిస్తున్నాయి. ఒకవేళ జనసేనతో కలిసి పోటీకి దిగుతాయి, జనసేనతో పొత్తులు పెట్టుకుంటే ఏపీ సెంటిలర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా ఆ ఓట్లు జనసేన పార్టీని చూసైనా బీజేపీ వైపు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. అట్ ద సేమ్ టైం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా కీలకమైనటువంటి డివిజన్లలో గెలుపొందాలి అంటే ఏపీకి సంబంధించినటువంటి ప్రజల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి, ఏపీ సెటిలర్స్ ల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్ కనబడుతుంది, పొత్తు పెట్టుకోకపోతే మైనస్ పాయింట్ కనబడుతుంది. ఈ రెండు కాకుండా మేము స్వతహాగా ఇక్కడ గెలవాలనుకున్నా, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్నా ఖచ్చితంగా బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన రామచంద్రరావుతో పాటుగా రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి నాయకులు ప్రధానంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ పొత్తులతో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే పార్టీ బలం తక్కువగా ఉంది అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశాలు కనబడచ్చు. స్వతంత్రంగా పోటీ చేసేటువంటి అవకాశం, స్వతంత్రంగా పోటీ చేసేటువంటి పరిస్థితి బీజేపీకి లేదు అనేటువంటి ఒక సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన. దీంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కూడా ఒకసారి బేరీజ్ వేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ కు కొంతవరకు భారీ స్థాయిలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మనం చూస్తున్నాం. అక్కడ ఓట్ల చీలికను అడికట్టడం ద్వారా అధికారం సాధ్యమైంది అనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడింది. కానీ తెలంగాణలో కాపు సామాజిక వర్గ ప్రభావమైన ప్రాంతీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అంశమైన ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చాలా భిన్నంగా కనబడుతూ ఉంటాయి. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఓటు బ్యాంకు కేవలం పరిమితమైనటువంటి ప్రాంతాలకు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, కేవలం జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ అయినా లేకపోతే ఇలాంటి ప్రభావమైనా. సో సీమాంధ్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇష్యూ కేవలం కొన్ని ప్రాంతాలకి పరిమితమైంది. కాబట్టి సో జనసేనతో పొత్తు పెట్టుకుంటే అంతగా ప్రభావం ఉండదు అనేటువంటి ఆలోచన, అంచనా బీజేపీకి ఉండవచ్చు అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇక సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉండే అవకాశం. ఎందుకంటే ఎన్నికల్లో మిత్ర పక్షాలకు సీట్లను కేటాయిస్తే ఏళ్ల తరబడి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలైనా లేదా బీజేపీ లోకల్ క్యాడర్ లో ఉన్నటువంటి నాయకులైనా కార్యకర్తలైనా నిరాశ చెందుతారు అనేటువంటి ఆలోచన, వారికి అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి కొత్తగా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తారో తిరస్కరిస్తారో అది పార్టీ ఫలితాలపైన ప్రభావం పడుతుంది అనేటువంటి వాదన చాలా బలంగా ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ప్రాంతీయ స్థాయిలో అంటే ప్రాథమిక స్థాయిలో పార్టీ ఆర్గనైజేషన్స్ భారీ స్థాయిలో దెబ్బతింటాయనేది రాష్ట్ర నాయకత్వ ఆలోచన. ఇక ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర పడేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. గోదావరికి సంబంధించినటువంటి పోలవరం బరకచెర్ల ప్రాజెక్ట్ ఇష్యూను ఒకసారి బేరీజ్ వేసుకుందాం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. తెలంగాణలో విపక్షానికి పరిమితమైంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయరని కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ నేతలు పదే ప్రశ్నించినటువంటి తీరును కూడా మనం చూసాం.
ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీతో ఒకవేళ బీజేపీ ఇక్కడ బంధాన్ని ఏర్పాటు చేసుకొని పొత్తుతో కలిసి ఎన్నికల్లోకి వెళ్తే ఆంధ్ర పార్టీ ప్రాంతీయ సెంటిమెంట్ లో అనేటువంటి ప్రభావం చాలా క్లియర్ గా ఉంటుంది అనేటువంటి ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో జనసేన పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఆంధ్ర పార్టీల ఒత్తిడికి బీజేపీ లొంగిపోయింది అనేటువంటి ఆలోచనకు వస్తాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ కనబడుతుంది. ఇక తెలంగాణ ఆత్మ గౌరవం అనేటువంటి నినాదాన్ని కాపాడడానికి స్వతంత్రంగా పోటీ చేయడమే మేలని నేతలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా ఉంది. సో జీహెచ్ఎంసీ వార్డులో జనసేన సీట్లను కేటాయిస్తే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి తమ నాయకులు డివిజన్లు కోల్పోతారు అనేటువంటి ఆలోచన, ఒకే స్థానం పైన రెండు పార్టీలు కన్నేస్తే మాత్రం ప్రధానంగా ఎల్బీ నగర్ అయినా, ఉప్పలైనా, లేకపోతే కుక్కట్పల్లి, కేపీహెచ్పీ ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం ఉంటే జనసేన పార్టీ ఆ సీట్లను కోరితే సో దాని ఎఫెక్ట్ రెండు పార్టీల మీద ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. సో సొంతంగా బలాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే జనసేన పార్టీ నుంచి రివర్స్ కౌంటర్ కూడా మనం చూసాం. ఒకవేళ పొత్తులు నిర్ణయించాల్సింది రామచంద్రరావు లేకపోతే శంకర్ గౌడ కాదు, లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కాదు, బీజేపీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయమే దీంట్లో కీ రోల్ పోషిస్తుంది అనేది శంకర్ గౌడ్ చెప్తున్నటువంటి మాట. కానీ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రత్వం మరో రాష్ట్రంలో శత్రుత్వంగా ఏ విధంగా మారుతుంది? ఆంధ్రాలో బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలంగాణలో జనసేన వర్సెస్ బీజేపీగా వ్యవహారం మారినటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఏ విధంగా పడబోతుంది? జీహెచ్ఎంసీ ఎలక్షన్ తో పాటుగా 2028, 2029 జరగబోతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిజంగా పొత్తులు ఉండబోవా? ఒంటరిగానే పోటీ చేయబోతున్నాయా? బీజేపీ అధిష్టానం ఏమైనా కీలక నిర్ణయం తీసుకోబోతుందా? రామచంద్రరావు చెప్పినట్లుగా ఒంటరిగానే పోటీ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో మనము చూడాలి. మొత్తం ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.